నిర్గమకాండము 7వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనీయవలనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఫరో మీ మాట వినడు కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలును వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 8 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. ఈ దినము నీ వాక్యముల నుండి మా అందరితో మాట్లాడనన్నావు తండ్రి, నీకు అనేక వందనాలు. నీ మాటలను శ్రద్ధగా ఆలకించుటకు మాకు ఆసక్తి కలిగించుము, వినువాలు కలిగించుము. నీ సంగతులన్నీ జాగ్రత్తగా పరిశీలించి ఏ ఒక్క మాట మేము పోగొట్టుకొనుక జీవవాక్యము మేము అందుకున్నట్టుకు సహాయం చేయము. నీటి ఆరును నాటబడిన చెట్టు వలె, నీటి సమృద్ధి కలిగిన చెట్టు వలె నిత్యము పచ్చగా కొరత లేకుండా దేవా ఫలించు చెట్టు వలె ఉండినట్లు సహాయం చేయము. మా అందరి జీవితాలు అట్టి విధంగా ఈ వాక్యము చేత జీవముతో నింపుమని మంచి బోధకుడిగా దిగొచ్చిన యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన, ఆయన ఆత్మ నింపుదల మనలో ప్రతి ఒక్కరికి ప్రభువును అనుగ్రహించును గాక. ఈ దినము నిర్గమకాండములో ఉన్న ఒక ప్రాముఖ్యమైన అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. నిర్గమకాండము ఇశ్రాయేలీల యొక్క విమోచన కథ చెప్తోంది. ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఏ విధంగా వారిని వెలుపలకు రప్పించాడో చెప్తున్న కథ. దేవుని యొక్క ప్రధానమైన 2 వాగ్దానాల యొక్క నెరవేర్పు ఇందులో ఉండడం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలీలకు అబ్రహాము నుండి కూడా వాగ్దానం చేసిన ఆ యొక్క వాగ్దానాలు 2. నీ బిడ్డలు ఇసుక రేణువుల వలె ఉంటారు, ఆకాశ నక్షత్రముల వలె వృద్ధి చెందుతారు అన్నాడు. ఇది మొదటి వాగ్దానం. అయితే రెండోది ఏమిటంటే, ఆ విస్తారమైన నీ సంతానం కొరకు శ్రేష్టమైన భూభాగము, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు స్వాస్యముగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ 2 వాగ్దానాలు దేవుడు అబ్రహాంకి చేశాడు, ఇస్సాకుకి చేశాడు, యాకోబుకి చేశాడు. ఇశ్రాయేలీలందరూ ఆ వాగ్దానాల కొరకు కనిపెట్టుకున్నారు. గమనించండి. అయితే నిర్గమకాండం వచ్చే వరకు కూడా ఆ వాగ్దానాలు సంపూర్ణంగా నెరవేరలే. మొదటి అధ్యాయంలోనే ఆ వాగ్దానం నెరవేరడం మనం చూస్తాం. మొదటి అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలీలు బహుసంతానం గలవారై వాళ్ళ ఆశీర్వాదాన్ని 5 మాటల్లో చెప్పాడు. 1 బహుసంతానం గలవారై, 2 అభివృద్ధి పొంది, 3 విస్తరించి, 4 అత్యధికముగా ప్రబలిరి, 5 వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. వారి ఆశీర్వాదాన్ని అంతగా అభివృద్ధి చెందిన దేవుడు వాగ్దానం నిలవబెట్టుకున్నాడు. 2వ వాగ్దానం ఏమిటంటే, ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించుట. ఈ 2వ వాగ్దానం యొక్క నెరవేర్పు కూడా నిర్గమకాండము నుండి ప్రారంభమవడం మనం చూస్తాం. ఈ 2వ వాగ్దానం యొక్క నెరవేర్పు కూడా ఈ అధ్యాయంలోనే ఉంది. అయితే ఈ రెండిటికి సవాలు విసిరాడు ఫరో. ఫరో రెండిటిని విరోధించాడు. దేవుడు నీ జనాంగాన్ని ఇసుక రేణువుల వలె వృద్ధి చేస్తాను అంటే, నేను ఎంత మాత్రం వారిని పెరగనివ్వకుండా చూస్తాను, వారి సంతానాభివృద్ధి కలగకుండా
నేను చేస్తానని దేవుని వాగ్దానానికి విరోధమైన వాగ్దానం అతడు చేశాడు. రెండోది, దేవుడు చెప్పాడు, మిమ్మల్ని బయటికి రప్పించి పానులు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే దానికి కూడా అతడు దానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. నేను బయటికి వెళ్ళనివ్వను అంటున్నాడు. బయటికి గమనించండి, నేను వారిని ఆశీర్వదిస్తాను అంటే నిన్ను ఆశీర్వదించనివ్వను అంటున్నాడు. రెండోది, వారిని బయటికి రప్పించి వాగ్దాన దేశం వారికి ఇస్తాను అంటే దాని విషయంలో కూడా అడ్డుకుంటున్నాడు. నేను వారిని నా చేయి దాటిపోనివ్వను అంటూ ఉన్నాడు. దేవుని వాగ్దానాలకు విరోధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఫరో యొక్క కబంధ హస్తాల్లో నుండి ఇశ్రాయేలీలను విడిపించడానికి ఒక రకంగా చెప్పాలంటే ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే, ఫరో యొక్క చేతిలో ఇశ్రాయేలీల మెడ ఉంది, నలిపేస్తున్నాడు, వారిని ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాడు, ఊపిరాడనివ్వకుండా శ్రమల పాలు చేస్తున్నాడు ఫరో. ఇప్పుడు అతడు తన బిగించిన తన చేతుల్ని విడిపించాలంటే దేవుడు ఫరో మెడ పట్టుకున్నాడు. ఎవరి మెడ? ఇప్పుడు ఫరో మెడ బిగించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఫరో మెడ బిగిస్తున్నాడో ఇశ్రాయేలీల్ని పట్టుకున్న అతని చేతులు వదిలేస్తున్నాడు ఫరో. దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించండి, దేవుని యొక్క విమోచన విధానము చాలా చిత్రంగా ఉంటుంది. ఫరోతో ముందుగానే చెప్పాడు, దేవుడు మోషేని పిలిచాడు, నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడి అతన్ని విడిపించుకొని ఇశ్రాయేలీలను విడిపించుకొని తీసుకురా అన్నాడు. దేవుడు ఫరోకు మోషేకి అప్పచెప్పింది ఏంటంటే, అతడు విడిపించి దేవుని దగ్గరికి నడిపించడమే అతని బాధ్యత. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళడం అతని బాధ్యత కాదు. ఐగుప్తు దేశం నుండి సీనాయి పర్వతం వరకు తీసుకురావడం అతని బాధ్యత. పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకెళ్ళడం ఎవరి బాధ్యత అంటే యెహోషువకు అప్పచెప్పాడు. ఎవరికి? కానీ ఈ మోషే పని ఏమిటంటే దేవుని దగ్గరికి నడిపించడం. దేవుని దగ్గరికి ఇశ్రాయేలీని నడిపించాలి. ఆయన కొండ మీదకి దిగొచ్చాడు, సీనాయి పర్వతం మీద ఉన్నాడు. గమనించండి, స్వయంగా పూనుకున్నాడు ఆయన ఇశ్రాయేలీలను విడిపించడానికి. పరలోకము నుండి పని చేయట్లే, ఆయన స్వయంగా భూమి మీదకి దిగొచ్చాడు, కొండ మీదకి దిగొచ్చి మాట్లాడుతున్నాడు. వాడిని పనిగట్టుకుని ఆయనే విడిపిస్తున్నాడు. నా దగ్గరికి తీసుకురమ్మని మోషేని పంపాడు. గమనించిన అంతవరకు ఫరోను చూచి పారిపోయిన మోషే ఇప్పుడు ఫరో దగ్గరికే వెళుతున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఫరో దగ్గరికే. ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, నా ప్రజలను పోనివి, మేము అరణ్యములో 3 దినములంత ప్రయాణము వెళ్ళి అక్కడ మా దేవునికి ఉత్సవము చేస్తాము, మా దేవునికి ఉత్సవం చేస్తాం, ఆరాధిస్తాం మా దేవుని, విడిపించు, మా ప్రజలను విడిచిపెట్టు అంటున్నాడు. మా ప్రజలను విడిచిపెట్టు అని కోరుతున్నాడు ఫరోని. కానీ ఫరో ఎంత మాత్రము వినలే. యెహోవా ఎవడు అన్నాడు, మా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు. అయ్యో, అతడి మాట వినడానికి యెహోవా ఎవరు? నేను అతని మాట విననని చెప్పి ఇంకా ఎక్కువ కష్టాలు పాలు చేశాడు ఇశ్రాయేలీలను. దేవుని సంగమం గమనించండి, విడిపించమని చాలా చాలా మార్లు ఫరోకు వెళ్ళి చెప్పాడు కదా. మొదటిసారి వెళ్ళాడు, తర్వాత తెగులు వచ్చింది, మళ్ళీ వెళ్ళాడు, మా ప్రజలను విడిచిపెట్టు, మేము వెళ్ళి ఆరాధిస్తామంటే విడిచిపెట్టలేదు. గమనించండి, మళ్ళీ ఇంకో తెగులు వచ్చింది, తెగులు రాగానే మీ ప్రజల్ని పోనిస్తాను, ఆ తెగులు పోయేటట్టు ప్రార్థన చేయనేవాడు, మళ్ళీ ప్రార్థన చేయగానే మళ్ళీ బిగిసిపోయేవాడు. ఇలా చాలా మార్లు జరిగింది. అసలు విడిపిస్తే ఏం చేయడానికి విడిపించమంటున్నాడు? నా ప్రజల్ని పోనివి, మేము వెళ్ళి ఉత్సవం చేసుకుంటాం. ఎందుకు విడిపించాలట? మేము దేవుణ్ణి ఆరాధించడానికి. ఎందుకు కావాలి? దేవుణ్ణి ఆరాధించడానికి విడిచిపెట్టు.
ఇప్పుడు విడిపింపబడడానికి గల ఉద్దేశం ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించుట. దేవుణ్ణి ఆరాధించు. దేవుణ్ణి ఆరాధన చేయడానికే విడిపించమంటున్నాడు. కానీ అతను విడిపించట్లే. దేవుడు స్వేచ్ఛ ఇమ్మన్నాడు, స్వాతంత్రం. వాడిని విడిపిస్తే మా దేవుణ్ణి ఆరాధిస్తాము. ఈ లోకములో స్వేచ్ఛ స్వాతంత్రం అనేది సంపూర్ణంగా ఎప్పుడు ఉండదు. మనం ఎప్పుడు పూర్తిగా స్వాతంత్రం కాము. ఎప్పుడు కూడా మనందరికీ స్వాతంత్రం వచ్చింది కదా. ఎప్పుడు 47 సంవత్సరంలో వచ్చింది స్వాతంత్రం. దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు స్వాతంత్రులమేనా చెప్పాలా? స్వాతంత్రం అంటే పరాయి దేశ పాలకుల నుంచి విడిపింప. మన మీద ఇప్పుడు పాలకులు లేరా చెప్పాలి? వాళ్ళ ప్రభుత్వం కింద నుండి వీళ్ళ ప్రభుత్వం కిందకు వచ్చాం. మనం ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఉందా లేదా? స్వేచ్ఛ ఉందా? అప్పుడు వాళ్ళ మాట విన్నాం, ఇప్పుడు ఎవరి మాట వినాలా? ఇప్పుడు వీళ్ళ మాట వినాలి. తేడా ఏంటి? ఇప్పుడు స్వాతంత్రం వచ్చి అప్పుడు తెల్లదొరలు, ఇప్పుడు మన నల్లదొరలు అన్నమాట. వీళ్ళు పరిపాలిస్తున్నారు. మనకి తేడా ఏంటంటే వారికంటే కొంచెం ఉన్నతంగా మన సొంతోళ్ళ ద్వారా మనం ఏం చేయబడుతున్నా? పరిపాలించబడుతున్నా. దేవుని బిడ్డలారా గమనించండి, వ్యత్యాసం ఏంటి? ఎప్పుడు కూడా స్వాతంత్రం అనేది ఈ బానిసత్వం కంటే ఇంకొంచెం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడం అన్నమాట. ఒకడికి గమనించండి, చిన్న ఉద్యోగం, ప్రమోషన్ వచ్చిందనుకోండి. ఇప్పుడు వరకు ఒకడి కింద పని చేస్తున్నాడు. పై ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత సంతోషించిన ఆడి పైన ఇంకోటి ఉంటాడు కదా, ఉండడా? ఆయన కింద పని చేయాల. దేవుని బిడ్డలారా, ఇలాగే నీకు స్వాతంత్రం అంటే పూర్తిగా నువ్వు విడిపింపబడ్డం అని కాదు. నువ్వు దీని కింద నుండి విడిపింపబడి మరొక మంచిది లేక ఈ బాధించే దానికంటే కొంచెం మెరుకుగా ఉండే దాని క్రిందకి వెళతావు, అంతే తప్ప నువ్వు పూర్తిగా స్వేచ్ఛగా ఉండలేవు. పూర్తి స్వేచ్ఛ నీకు మంచిది కూడా కాదు. పూర్తి స్వేచ్ఛ మంచిది కూడా కాదు. దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల చెరలో నుండి విడిపించాడు. ఇప్పుడు ఎవరి క్రిందికి రావాలి? వీళ్ళు దేవుని చేతి కిందకి రావాలి. దేవుని బిడ్డలను గమనించండి, మనం పాపమునకు దాసులమై ఉన్నామో, పాపము నుండి విడిపింపబడ్డామంటే దాని అర్థం ఏమిటంటే నీకు స్వాతంత్రం వచ్చింది కనుక ఇప్పుడు దేవుని సేవించాలి. అప్పుడు పాపాన్ని సేవించావు, ఇప్పుడు ఎవరిని సేవించాలి? నీ దేవుని సేవించాలి. పాపమునకు సేవించి మనం అన్ని రకాలుగా నష్టపోయాం. దేవుని బిడ్డలారా, పాపమును సేవించడం ద్వారా మన జీవితం అంతా దుర్భరం అయిపోయింది. మన జీవితం ఎంతో నాశనం అయిపోయింది. మనం అన్నీ పోగొట్టుకున్నాం. ఇప్పుడు దేవుని సేవించడం ద్వారా అన్నీ పొందుకుంటున్నాం. మనం పోగొట్టుకున్న ఆరోగ్యము దేవుని సేవించడం ద్వారా పొందుకుంటున్నాం. మనం పోగొట్టుకున్న జీవము యేసుక్రీస్తుకు దాసుల మగుడు ద్వారా మనము నిత్య జీవం పొందుకుంటున్నాము. అక్కడ నష్టం ఉంది, ఇక్కడ మేలు ఉంది మనకంతే. కానీ మనం సేవించాల్సిందే. ఏం చేయాలి? ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించింది వారు చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తారని. సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులకి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నేర్పుతున్నాడు. మోషేకి చెప్తున్నాడు, మీరు ఈ ఆజ్ఞలు పాటించాలి, మీరు ఇలా విశ్రాంతి దినమును పాటించాలి, నీ దేవుని నామము గౌరవంగా ఎంచాలి. ఇది ఆరాధన కదా. దేవుణ్ణి ఏం చేయడం నేర్పుతున్నాడు? ఆరాధించడం నేర్పుతున్నాడు. స్వేచ్ఛ అంటే నీ పాపమునకు దాసుడుగా ఉన్న స్థితి నుండి దేవుని ఆరాధించే స్థితికి రావడమే స్వేచ్ఛ అంటే. అంతేగాని చూడండి, ఇశ్రాయేలీయులకి స్వేచ్ఛ వచ్చింది, ఐగుప్తు చెరపోయింది. వెంటనే అరణ్యములకు వచ్చి సీనాయి పర్వతం మీద మోసే పైకెక్కితే కింద ఏం చేస్తున్నారు? మాకు నచ్చిన బొమ్మ చేసుకుంటాం, మేము నచ్చినట్టుగా ఆడతాం, నచ్చినట్టుగా తింటాం, నచ్చినట్టుగా తిరుగుతాం అని తిరుగుతున్నారు. ఇది స్వేచ్ఛ? గమనించండి, ఇది స్వేచ్ఛ కాదు. నువ్వు నీ ఇష్టానుసారంగా తిరగడం స్వేచ్ఛ కాదు. నీకు ఏది క్షేమమో, నీకు ఏది మేలో, నీ ఆత్మీయ జీవితానికి ఏది మంచిదో దేవుని బిడ్డనా అలా బ్రతకడం స్వేచ్ఛ.
అలా బ్రతకడం స్వేచ్ఛ. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఏదో దాన్ని సేవించాలి. దేవుణ్ణి ఆరాధించడానికే విడిపించాడు. ఈరోజు నువ్వు నేను కూడా లోకములో పాపములో ఉండగా దేవుడు మనల్ని విడిపించాడు. ఇప్పుడు నీ పని, నీ జీవితం దేవుడిచ్చిన గొప్ప బహుమానం. దేవుడిచ్చిన బహుమానం. ఆయన నీ కొరకు చనిపోయి నేను బ్రతికించాడు. ఇప్పుడు బ్రతికే జీవితం ద్వారా నువ్వేం చేయాలి అంటే ఆయన ఆరాధిస్తూ బ్రతకాలి. ఆయన ఆరాధిస్తూ, కానీ ఆరాధిస్తున్నామా? ఇది పెద్ద ప్రశ్న. నువ్వు ఆరాధిస్తున్నావా? ఆరాధనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? అసలు మిగతా జీవితం అంతా ఆరాధించాలి. దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి ఇంకా జీవితం అంతా దేనికి అంకితం అంటే దేవుణ్ణి ఆరాధించడానికి. కానీ ఇంత జీవితంలో నువ్వు ఎంత సమయం ఆరాధించడానికి ఇస్తున్నావు? 7 దినాల్లో 1 దినం కేటాయించా. ఆ 1 దినంలో ఎంత కేటాయించా? 2.5 గంటలు కేటాయించా. ఆ 2.5 గంటల్లో కూడా కటింగ్, పాటలు లేవు కదా, పాప క్షమాపణ లేదు, విశ్వాస ప్రమాణం లేదు, వాక్యాలు లేవు, ప్రసంగానికి వచ్చా గమనించండి, సిలుగు తేయించుకొని వెళ్ళిపోదా. ఇంకా ఆరాధించింది ఎక్కడ? దేవుని బిడ్డలారా, ఆరాధన అంటే పూర్తిగా పాటల ఆరాధనలో భాగం. పాప పొడుపుదల, పాప క్షమాపణ పొందుట, ఇదంతా దేవుణ్ణి ఆరాధించుట అనే దాన్ని నువ్వు శ్రద్ధగా పాటిస్తున్నావా? దాని కొరకైన తొందర ఉందా? దాని కొరకైన సిద్ధపాటు ఉందా? దాని కొరకైన ముందు చూపు ఉందా? గమనించండి, అయ్యో నేను వచ్చే సమయానికి పాటలు అయిపోయాయి, నేను ఎప్పుడైనా కంగారు పడ్డావా? చెప్పాలి. అయ్యో వచ్చేటప్పుడు పాపాలు ఒప్పుకోవడం అయిపోయిందే అని ఎప్పుడైనా కంగారు పడ్డావా? చాలామందికి ఆ భావనే ఉండదు. ఏదో వచ్చేసాం, ఏదో దేవుణ్ణి ఉద్ధరిస్తున్నాం అనుకుంటాం. కానీ గమనించండి, నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చావు, నీకు శ్రద్ధ ఉండాలి. ఈ జీవితం అంతా దేవుణ్ణి ఆరాధించాలి. ఈ కొద్ది సమయం కూడా నేను ఆరాధించలేకపోతున్నాననే బాధ నీకు ఉండాలి, పరుగు నీకు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ జీవితంతో దేవుణ్ణి ఆరాధించాలి. అసలు ఈ జీవితం అంతా ఆరాధించాలి. కానీ ఈ ఆరాధన అనేది అసలుగా లేదు, కొసరైపోయింది. మిగతాదంతా అసలు అయిపోయింది మన జీవితంలో కదా. ఉద్యోగం అసలు, ఇది కొసరా. కుటుంబం అసలు, ఇది కొసరా. దేవుని బిడ్డలారా గమనించండి, నీ జీవితంలో ఇది తగ్గిపోయింది, మిగతా అన్నీ ఎక్కువైపోయినాయి. ఇందుకొరకు కాదు కదా నిన్ను బ్రతికించింది దేవుడు. ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేస్తారని కాదు కదా విడిపించింది. ఎవరిని సేవిస్తారని? దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడము నీ బాధ్యత. ఆరాధించడానికి నువ్వు తొందరపడాలి. సాతాను ఆరాధించనీయుడు. దేనికి ఒప్పుకోడు? ఆరాధనకు ఒప్పుకోడు. ఇశ్రాయేలీలను చూడండి, మేము ఆరాధించడానికి వెళ్తామంటే ఫరో ఎన్నిసార్లు అడ్డుకుంటాడు చూడండి. ఒప్పుకోడు, వాడిని వదిలిపెట్టడు. మొదట మోషే అడిగాడు, మా జనుల్ని పోనిమ్మని, మేము వెళ్ళి ఆ పండగ చేసుకుంటాం, 3 దినములంత ప్రయాణం వెళ్ళి పండగ చేసుకుంటాం, మేము ఉత్సవం చేసుకుంటాం, మా దేవునికి ఆరాధన చేస్తాము, వాళ్ళని ఇమ్మంటే మోషే యెహోవా ఎవరు, నాకు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. తెగులు వచ్చింది. గమనించిన, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది తెగులు. అప్పుడు మోషేని పిలిపించి అంటాడు, సరే మీ జనులు పోనిస్తాను, ఈ తెగులు పోయేటట్టు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత అంటాడు, ఇదిగో ఇక్కడే ఆరాధించుకోండి. ఎక్కడ ఆరాధించాలట? ఐగుప్తు దేశంలోనే ఆరాధించండి. ఆరాధిస్తే ఇక్కడ ఆరాధించండి, ఇక్కడ దాటి వెళ్ళొద్దు అన్నాడు. వీళ్ళు ఏమన్నారు? మేము 3 దినాల ప్రయాణం వెళ్ళి ఆరాధిస్తామంటే ఆయన ఏమన్నాడు? ఇక్కడే ఆరాధించండి. మోషే అన్నాడు, ఇదిగో మా బలియాగం ఇదంతా ఐగుప్తీయులకి హేయమో, మేము ఇక్కడ చేయకూడదు అంటే, లేదు ఇక్కడే ఆరాధించి, లేకపోతే వెళ్ళిపో అన్నాడు. సాతాను కూడా అంటాడు మనతో, ఏమని తెలుసా? ఇంట్లో ఆరాధించకూడదా? ఏమంటాడు? ఇంట్లో ఆరాధించకూడదా? ఇంట్లో దేవుడు విండా? గమనించండి, వెళ్ళిపోవాలా ప్రతిసారి కొంతమంది అంటూ ఉంటారు. గుడికి వెళ్ళిన వాళ్ళందరూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఉంటే దేవుడు విన్నాడా అంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అలాగైతే కుదరదని వెళ్ళిపోయాడు మోషే. మళ్ళీ తెగులు వచ్చింది, మళ్ళీ పిలిపించాడు, మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ బేరమాడుతున్నాడు. సరే ఎక్కువ దూరం వెళ్ళకండి అంటున్నాడు.
ఏం చేయకూడదట? ఎక్కువ దూరం వెళ్ళకండి, మీరు వెళ్ళండి కానీ ఎక్కువ దూరం వెళ్ళకండి అంటున్నాడు. సాతాను కూడా అంటాడు, నువ్వు గుడికి వెళ్ళి కానీ ప్రార్థన చేసుకుని వచ్చాయి అంటాడు. ఏమంటాడా? ఎక్కువ లోతుగా వెళ్ళిపోక ఆరాధనలో. గమనించండి, లోతుగా వెళ్ళినవాడు సాతాను, లోతుగా ఆరాధించినవాడు సాతాను. గమనించండి, చాలామంది అంటూ ఉంటారు, ఇంట్లో మీరు వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చే, ఈరోజు చాలా పనులు ఉన్నాయి కదా. దేవుని సంగమ గమనించండి, లోతుగా వెళ్ళినవాడు లోతులోనే ఉంటాయి. సముద్రపు ఒడ్డును తిరుగుతూ ఉంటాయి, అన్ని గవ్వలు చెప్పలు పనికిరాని అన్నీ కనబడతాయి. ముత్యాలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? లోతుల్లోకి వెళ్ళాలి. నడిపించు నానామని కీర్తనలో గమనించండి, భక్తుడు రాశాడు, మాసిలామణి గారు, లోతున వినబడు స్వరమ రతనాలను శోధింప. అక్కడ దొరుకుతాయట, అక్కడ లోతుల్లో దొరుకుతాయట. ముత్యాలైన రతనాలు ఎక్కడ దొరుకుతాయి? లోతుల్లో. ఒడ్డున దొరుకుతాయా? సాతాను ఎక్కడికి వెళ్ళి వచ్చేయమంటాడా? పై భక్తి వెళ్ళి ఓ దండం పెట్టుకుని వెళ్ళిపో. చాలామందిని చూస్తూ ఉంటాం, ఈరోజు దారి అంటే వెళ్ళి సలాం కొడతారు రోడ్డు మీంచి, లోపలికి కొట్టరాదు. కొంతమంది ఆ గడపలు ముట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఒడ్డుని దొరుకుతాయా? లోతుకి వెళ్ళాలి. లోతుకి వెళ్ళినప్పుడు ఫరో కూడా అన్నాడు, దూరంగా వెళ్ళొద్దు, దేవునిలో కూడా ఎక్కువ లోతుకి వెళ్ళినప్పుడు సాతాను. అలా కూడా కుదరదు అన్నాడు. మోసే వెళ్ళిపోయాడు, మళ్ళీ తెగులు వచ్చింది, మళ్ళీ పిలిపించాడు, ఈసారి పానిస్తానన్నాడు. మళ్ళీ అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎవరెవరు వెళ్తారు అన్నాడు. మొత్తం మేము అందరం వెళ్ళాలన్నాడు. అలా కుదరదు, పురుషులు ఒక్కడే వెళ్ళండి అన్నాడు. ఎవరు వెళ్ళాలట? ఎవరు వెళ్ళాలా? పురుషులు మాత్రమే వెళ్ళండి, స్త్రీలు పిల్లలు ఇక్కడే ఉంటారు అన్నాడు. సాతాను కూడా ఇదే అంటాడు, నువ్వు ఒక్కదాని వెళ్ళు, మేము ఇంటికాడే ఉంటాం అంటాడు కదా. కుటుంబం అంతా వెళ్ళిపోవాలా గుడికి? కుటుంబం అంతా వెళ్ళిపోవాలా? నువ్వు ఒకదాని చేసి వచ్చేస్తే చాలు, నువ్వు చేసిన ప్రార్థన సరిపోద్ది మా అందరికని చెప్తూ ఉంటారు. ఆవిడికే సరిపోతుంది. దేవుని బిడ్డలు కొంతమందిని చూస్తూ ఉంటాం, ఇంటికాడ భర్త పిల్లలు వదిలేసి వస్తూ ఉంటారు, లేకపోతే భర్త కూడా వస్తాడు, పిల్లలు ఇలా వదిలేసి వస్తూ ఉంటారు. దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు ఇంటికాడ వదిలేసి వచ్చావు, రేపు నరకంలో వదిలేసి వెళ్ళిపోవాలి. అప్పుడు కూడా నువ్వు వెళ్తా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని. ఎక్కడ? నరకంలో. నేను మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతా? పరలోకానికి. ఎందుకంటే ఎవరి భక్తి వాళ్ళకే, ఎవరి విశ్వాసం వాళ్ళకే, ఎవరి సిద్ధపాటు వారికే, కానీ మిగతా వాళ్ళందరికీ పనికిరాదు. నీ భక్తి ఎదుటి వాడికి సరిపోదు. 10 మంది కన్యకలు చెప్తారు, ఈ తైలం మీకు మాకు చాలదేమో. మీకు మాకు ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరితో పంచుకోలే. సాతాను చాలాసార్లు చెప్తూ ఉంటాడు, వారిని ఇంటికాడ టీవీల దగ్గర లోకంలో తిప్పుతూ ఉంటారు. గమనించండి, మందిరానికి రానివ్వరు, సాతాను వెళ్ళనివ్వడు చాలాసార్లు. యోచు అంటాడు, నేనును నా ఇంటి వారము. ఒక పురుషుడి యొక్క బాధ్యతది భార్యను పిల్లల్ని వెంట పెట్టుకుని గుళ్ళోకి వచ్చి కూర్చోవడం, మొదటి నుంచి చివరి వరకు కూర్చోబెట్టడం. ఎవరి బాధ్యత? ఒక కుటుంబ నాయకుడి యొక్క బాధ్యత. వాళ్ళ అవిశ్వాసులు అయితే తల్లి యొక్క బాధ్యత. తీసుకొచ్చి వాళ్ళు రారండి అంటే కూర్చుంటావా? ఏ పెళ్ళికి వెళ్ళాలంటే బలవంతంగా తీసుకెళ్ళవా? దేవుని బిడ్డలు అన్నిటికీ తీసుకెళ్తాం, దేవుని సన్నిధిలోనికి తప్ప. సాతాను చాలాసార్లు ఇలా వెనక్కి లాగుతూ ఉంటాడు. చివరిగా మోషేతో అంటున్నాడు, మళ్ళీసారి తెగులు వచ్చింది, మళ్ళీ అంటున్నాడు, ఇదిగో ఈసారి నువ్వు నీ పిల్లలు భార్య అందరినీ తీసుకెళ్ళు, ఆస్తులు మాత్రం ఇక్కడ వదిలే అన్నాడు. ఏం చేయాలట? ఆస్తులు తీసుకెళ్ళాలి. అయ్యో మా గొర్రెలన్నీ తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఇందులో ఏ గొర్రెను అర్పించమంటాడో తెలియదు మాకు, కాబట్టి మేము మొత్తం మందలతో సహా వెళ్ళాలన్నాడు. అలా కుదరదు అంటున్నాడు. సాతాను కూడా అంటాడు, నువ్వు వెళ్ళు, నీ కానుక కూడా తీసుకెళ్ళాలా? దేవుని ఆరాధనలో అర్పణ కూడా ఒక భాగమే. నీ ఆస్తితో దేవుణ్ణి ఆరాధించు. దేంతో? నీ కష్టార్జితంతో దేవుణ్ణి ఆరాధించు. దేవుని బిడ్డ, అది సంపద వదిలేసి రాక, అది దానితో సహా దేవుణ్ణి ఆరాధించాలి. ఇన్ని రకాలుగా నిన్ను ఆరాధనకు ఆపు చేస్తూ ఉంటాడు, కానీ నువ్వు దేవునిలో ఆరాధనకు తప్పనిసరిగా రావాలి, కుటుంబంతో సహా వెళ్ళాలి. సాతాను వెనక్కి ఇన్ని రకాలుగా, ఫరో వెనక్కి ఎలా లాగుతున్నాడో అలా నిన్ను లాగుతూ ఉంటాడు, కానీ నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి. దేవుణ్ణి ఆరాధించుట చాలా ప్రధానమైన బాధ్యతనేది. ఈ జీవితంతో నీకు లెక్కలోకి వచ్చేది ఈ ఆరాధనే, మిగతా ఇవేమీ రావు.
నువ్వు వారం పొడుగున నువ్వు కష్టపడిన గంటలు, నువ్వు సంపాదించిన డబ్బులు, నువ్వు విజయాలు ఏవి కూడా లెక్కలోకి రావు. కడకు నీ జీవితాన్ని లెక్క వేసేటప్పుడు లెక్కలోకి వచ్చేది ఏంటంటే ఈ ఆరాధన సమయము, నువ్వు ఆత్మతో ఆరాధించిన సమయము, నీ విశ్వాసము, నీ మోకాళ్ళ మీద గంటలు, నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు దేవుణ్ణి ఆరాధించి ఆత్మతో ఆరాధించిన సంగతులు, ఇవన్నీ కౌంట్లోకి వస్తాయి. కానీ ఇవన్నీ కూడా మిగతా నువ్వు లోకంలో సాధించినవేవి కూడా పరిగణనలోకి దేవుడు తీసుకోడు. ఇది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి గమనించండి, మోషే అంటున్నాడు, నువ్వు విడిచిపెడితే మేము వెళ్ళి ఏం చేస్తాం? ఆరాధిస్తాం. దేవుని బిడ్డలారా, మనం పాపము నుండి విడిపింపబడ్డాం. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుట. ఆరాధించుట అనేది చిన్న విషయం కాదు. జ్ఞానులైన వారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. ఏం చేయడానికి? ఆరాధించడానికి. అంత ప్రధానమైంది ఆరాధన. దేవుణ్ణి ఆరాధించడం అంత ప్రాముఖ్యమైంది. నువ్వు దాన్ని తక్కువగా చూడకు. నీ జీవితంలోకి అలా అతి ప్రాముఖ్యమైన సమయం. దాని కొరకు ముందు నుంచే సిద్ధపాటు ఉండాలి. ముందు రోజు నుంచే వస్త్రాలు ప్రత్యేకించుకోవాలి. ఆ రోజు బైబిళ్ళు పుస్తకాలన్నీ సిద్ధం చేసుకోవాలి. గమనించండి, దాని కొరకు గొప్ప సిద్ధపాటు ఉండాలి. నువ్వు బ్రతికింది ఆయన్ని ఆరాధించు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నిత్యము చేసేదేంటి? ఆరాధనే. ఇది జ్ఞాపకం ఉంచుకో. అయితే దేవుడు మోషే దగ్గరికి పంపించాడు. చదవబడిన వాక్యములు 7వ అధ్యాయంలో చూస్తాం. మోషే ఆ యొక్క దేవుని మాట తీసుకొని ఫరో దగ్గరికి వచ్చాడు. ఫరోతో మోషేతో దేవుడు చెప్తున్నాడు. చూడండి 7వ అధ్యాయం 1వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. చాలా ధైర్యంగా వెళ్ళాడు. ఇప్పుడు మీరు అక్కడున్న సందర్భాన్ని చూస్తే, ఫరో అప్పటికి భూమి మీద అతి బలవంతుడు, చాలా గొప్ప రాజు. అలాంటి వాడు భూమి మీద లేదు. అంతటి సైన్యం భూమి మీద లేదు. అంత ప్రభావం కలిగిన వాడు భూమి మీద లేడు. అలాంటి వాడిని ఎదుర్కోవాలి. ఈయనకి సైన్యం లేదు, ఆయుధాలు లేవు. వెళ్ళి ఎవరి ముందు నిలబడాలి? ఫరో ముందు నిలబడాలి. ఎంత ధైర్యం ఉండాలి దేవుని బిడ్డలారా, ఎంత ధైర్యం ఉండాలి ఇతడికి. కానీ వెళ్ళాడు. ముందు అతన్ని చూసి పారిపోయిన వాడు 40 సంవత్సరాల తర్వాత అతను ముందు నిలబడడానికి వెళ్ళాడు. ధైర్యము. ఇంతటి వాడిని ఎదిరించడానికి, అంతటి వాడితో పోరాటము చేయడానికి తనకి చాలా ధైర్యం కావాలి. ఈ ధైర్యం ఎలాగొస్తుంది? దేవుని బిడ్డలారా, ఈరోజు ధైర్యం కావాలి. ఈ లోకములు కూడా సాతాను ఫరో లాంటోడు. ఈ లోకం మీద, ఈ భూమి మీద ఉన్న వారందరిలో కూడా బలవంతుడు ఎవరు? సాతాను. ప్రభావం కలిగిన వాడు, ప్రాబల్యం కలిగిన వాడు, అన్ని యుక్తులు కలిగిన వాడు, సైన్యం కలిగిన వాడు సాతాను ఇప్పుడు భూమి మీద. ఫరో ఎలాంటి వాడు? అలాంటి వాడు. ఇప్పుడు నువ్వు ఫరోకి విరోధంగా మోసే నిలబడినట్టు నువ్వు నిలబడాలి. ఎవరు నిలబడాలి? నీకు ఎంత ధైర్యం కావాలా లేదా? నీకు ధైర్యంగా ఫరో ముందు నిలబడు, సాతాను ముందు నిలబడు, సాతానుతో పోరాడు. నీకులాగా చాలామంది ప్రభావితం అవుతారు నీ ధైర్యాన్ని చూసి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒకరిని చూస్తే ఒకటి ధైర్యం వస్తుంది కదా. ఒకసారి ఒక పెద్ద ఆయిల్ రిఫైనరీ, పెట్రోల్ అది శుద్ధి చేసే కర్మాగారం తగలబడుతుందట. పెట్రోల్ చాలా పైకి ఆకాశాన్ని అంటుతున్నాయి మంటలు. ఈ మంటలు ఆర్పడానికి ఫైర్ ఇంజిన్లు వచ్చి దూరంగా ఉండిపోయినాయి. ఎందుకంటే దగ్గరికి రాలేకపోతున్నారు. వేడి, బీభత్సమైన వేడి వస్తుంది. దూరంగా కొన్ని వందల ఫైర్ ఇంజిన్లు అన్నీ ఆపేసి కూర్చున్నారు. దగ్గరికి వెళ్ళాక అది కొంచెం తగ్గితే ఇలా ఆర్పుదాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు, అదేమన్నా తగ్గుద్దేమో అని. అంతట్లో ఒక ఫైర్ ఇంజిన్ వేగంగా వచ్చేసిందట. వేగంగా దగ్గరికంట వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ ఒక ఫుట్పాత్ ఉంటే పైకి ఎక్కిచ్చేసి అందులోంచి దిగి మొత్తం మంటలు ఆర్పడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అతడు ఒక ఫైర్ ఇంజిన్ వారు ముందు వెళ్ళిపోయారో వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది. అయ్యో, వాళ్ళందరూ పని చేస్తున్నారు, మనం ఇంటికి భయపడి ఎక్కడ కూర్చున్నా అని వీళ్ళందరూ బయలుదేరిపోయి వెళ్ళిపోయి అక్కడ మొత్తం మంటలు ఆర్పేశారట.
అర్పేసిన తర్వాత ఆ ముందు వెళ్ళిన వారికి సన్మానం చేశారట. ఇంత ధైర్య సాహసాలతో వెళ్ళి ఆ మంటలు ఆర్పారు. ఎంత ధైర్యం! అతని వలన మిగతా వారందరూ కూడా ప్రేరేపింపబడి అక్కడికి వెళ్ళి ఆ మంటలు ఆర్పారు. ఎంత ధైర్యం అని అతడికి సన్మానం చేసి బహుమానాలు ఇచ్చారు. తర్వాత అతడికి చెప్పారట, నువ్వెంత ధైర్యం కలిగిన వాడు, నీకు ఈ డిపార్ట్మెంట్ నుంచి నువ్వేమైనా సహాయం కోరితే తప్పకుండా చేస్తాము అని అడిగితే అతను నిలబడి చెప్తున్నాడట, తప్పకుండా నిజంగా అంత కార్యం చేశాను, కానీ మీరు ఒక సహాయం చేయాలి. ఏంటంటే మా ఫైర్ ఇంజిన్కి బ్రేకులు ఫెయిల్ అయినాయి, ముందు బ్రేక్లు వేయించాను అన్నట్టు. అంత ముందుకు వెళ్ళిపోయి ఆ ఫుట్పాత్ ఎందుకు ఎక్కించాడు? బ్రేకులు పడలేదట ఈయనకి. అక్కడికి వెళ్ళిపోయాడు. ఈయన చూసి మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నారు? ధైర్యంగా వెళ్ళిపోయారు అనుకోని అందరూ వెళ్ళిపోయారట. దేవుని బిడ్డల మరి కారణం ఏమైనా అతడు వెళ్ళడం వల్ల వీళ్ళందరూ ఏమయ్యారు? వెళ్ళిపోయారు. కొన్నిసార్లు మనం కూడా ప్రభావితం అవుతాం కొంతమందిని చూసి. దేవుని బిడ్డలారా, సాతాను ఎదురుగా నువ్వు నిలబడాలి. మోషేలాగా ఫరో ఎదుట నిలబడినట్టు అతనితో పోరాడాలి. పోరాడాలంటే 3 విషయాలు నీకు ఉండాలి. అదేమిటంటే, ఒకటి, ఇక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్తున్నాడు, యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. ఎలా ఉంటాడట? ప్రవక్తగా ఉంటాడు నీ అన్న. నువ్వు ఫరోకి ఎలాగుంటా? దేవుడిగా ఉంటా. ఫరోకి అయ్యో ఫరోకి దేవుడేంటి అంటే, అతడు దేవుణ్ణి చూడలేడు, కానీ దేవుని స్థానంలో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. దేవుని ప్రతినిధిగా ఎవరున్నారు? మోషే ఉన్నాడు. దేవుని రాయబారిగా ఎవరున్నారు? మోషే. నువ్వు దేవుని స్థానంలో వెళుతున్నావు. నువ్వు వెళ్ళేటప్పుడు మోషే నిన్ను నువ్వు చూసుకోకు, నా ప్రతినిధివి. ఇప్పుడు ఎవరు ప్రతినిధివి? నా ప్రతినిధివి, దేవుని యొక్క ప్రతినిధివి. మోషేకి అంత ధైర్యంగా సైన్యం లేకపోయినా మిక్కిలి బలవంతుడు, అలాంటి వాడి ముందు ఎలా నిలబడ్డాడు అంటే, అతడికి దేవుని స్థానంలో వెళుతున్నాడనే ధైర్యం. ఎవరి స్థానంలో? రాయబారి. మనకు చూడండి, మన దేశాలకి రాయబారులు ఉంటారు, అంబాసిడర్స్. దేవుని బిడ్డలారా, ఆ రాయబారులు మన దేశం నుండి అన్ని దేశాలకు ఉంటారు, అన్ని దేశాల నుంచి మన దేశానికి కూడా ఉంటారు. దౌత్యవేత్తలు. వారు ఈ దేశం ఏం మాట్లాడాలన్నా వాళ్ళ ద్వారానే మాట్లాడుతుంది. సమాధానపరుస్తూ ఉంటారు ఈ రాయబారులు అన్నమాట. దేవుని బిడ్డలారా, అలాగే మనం ఈ లోకములో ఎలా ఉన్నామంటే రాయబారులాగా ఉన్నాం. ఎలా ఉన్నా? మోషే రాయబారి. మోషే ధైర్యంగా వెళ్ళిపోయాడు, దేవుని ప్రతినిధిగా వెళ్ళాడు. ఎవరు ప్రతినిధిగా? నిన్ను నువ్వు ఎప్పుడైనా గుర్తించుకుని, చాలాసార్లు మనం భయపడతాం. ఎందుకు? లోకాన్ని చూసి లోకములో నిలబడడానికి భయం. ఎందుకంటే నాకంత ధైర్యం లేదు, నాకంత శక్తి లేదనుకుంటా. కానీ నిన్ను నువ్వు చూసుకోవాల్సిన విధానం ఏంటంటే, నువ్వు కాదు, నువ్వు దేవుని స్థానంలో వెళుతున్నావు. ఎవరి స్థానంలో? నేను దేవుని ప్రతినిధిగా వెళుతున్నాను, దేవుని పక్షంగా వెళుతున్నాను. నా గుర్తింపు నాది కాదు, ఎవరిదే? దేవుని గుర్తింపు. దేవుని బిడ్డలారా, ఒక రాయబారి మన దేశానికి వచ్చాడు అనుకోండి, అతన్ని గౌరవించాలి. ఎందుకంటే అతన్ని గౌరవిస్తేనే అతని దేశాన్ని గౌరవించినట్టు. ఇతన్ని అవమానిస్తే అతని దేశాన్ని కూడా ఏం చేసినట్టు? అవమానపరిచినట్టు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారికి హై సెక్యూరిటీ ఇస్తారు. వాళ్ళకి ఆపద కలగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే అతడితో వ్యవహరించే తీరును బట్టి ఆ దేశం స్పందిస్తుంది. అలాగే గమనించండి, నువ్వు ఈ లోకంలోనికి వెళ్ళేటప్పుడు, ఈ లోకంలోకి వెళ్ళా అతి బలవంతుడే సాతాను, కానీ అతన్ని ఎదుర్కొనేటప్పుడు నువ్వు దేవుని స్థానంలో వెళుతున్నావు. నిన్ను నువ్వు చూసుకోవాల్సిన విధానం అది. లోకంలో మనము దేవుని ప్రతినిధులం. ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉండడి. నువ్వు ఆయన ప్రతినిధివి, ఆయన స్థానంలో నిలబడుతున్నా. మనము రాయబారులం ఈ లోకములో. ఎవరు మన రాయబారులం? దేవుని బిడ్డలారా, గమనించండి, మనం చూడొచ్చు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. ఎవరితో సమాధానపడమని? దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. దేవుని బిడ్డలారా, ఒక రాయబారి మన దేశానికి వచ్చాడు అనుకోండి, అతన్ని గౌరవించాలి. ఎందుకంటే
దేవునితో సమాధానపడమని. లోకములో మనం పనిచేయాలి, దేవుని ప్రతినిధులుగా, దేవుని రాయబారులుగా. లోకము దేవునికి ఎడబాటుగా ఉంది, వారిని కలపాల్సిన బాధ్యత ఎవరిదే? మనదే. చూడండి, గమనించండి, పౌలు చెప్తాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. రాయబారి ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు క్రీస్తుకి లోకానికి మధ్యనున్నది మనమే, క్రీస్తు దగ్గరికి నడిపించాల్సింది మనమే, క్రీస్తుతో సమాధానపరచాల్సింది మనమే. మనం ఆయన రాయబారులో. ఎవరు రాయబారులో? యేసుక్రీస్తు రాయబారులు. దేవుని బిడ్డలారా గమనించిన ఈ బాధ్యత మన మీద ఉంది. సమాధానపరచాలి. వాళ్ళని ఏం చేయాలి? సమాధానపరచాలి. వారు దుష్ట ఉచ్చులో ఉన్నారు, లోక ప్రజలు. వారిని దేవునితో సమాధానపరచాలి, ఉచ్చులో నుంచి బయటికి లాగాలి. దేవుని ప్రతినిధులుగా దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి నడిపించాలి. దేవుని బిడ్డలారా వారి పెడ మార్గాలు విడిచిపెట్టినట్లు వారిని తప్పించాలి. ఇది మన బాధ్యత. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని స్థానంలో ఉండి మనం పని చేయాలి. ఎవరి స్థానంలో? నిన్ను నువ్వు చూసుకునేటప్పుడు నువ్వు బలహీనుడు కాదు, నువ్వు దేవుని ప్రతినిధివి. దేవుని ప్రతినిధివి. నిన్ను నీ శత్రువేమీ చేయలేడు. ఏమి? ఎందుకంటే నువ్వు వచ్చేది దేవుని పక్షముగా. మొదటిగా నువ్వు దేవుని రాయబారివి. రెండోదిగా చదువుకుందాం, నిర్గమకాండం 7వ అధ్యాయము 2వ వచనం. 7:2. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నువ్వు పలకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనీయవలనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పున. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నువ్వు పలకవలెను. ఏం చేయాలట? నువ్వు చెడును ఎదుర్కొంటున్నప్పుడు, సాతాను మీద నువ్వు నిలబడుతున్నప్పుడు, సాతానుకు ఎదురుగా దేవుని ప్రతినిధిగా నిలబడినప్పుడు రెండో సూచన ఏమిటంటే, దేవుడు నీకేం చెప్తే అది చెప్పు. దేవుడు, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నువ్వు పలకవలెను. మాట్లాడాలి. నువ్వెందుకున్నా? మౌనంగా ఉండడానికి కాదు, పలకాలి, మాట్లాడాలి. ఆయన మాటలు నీ నోట వెలువడాలి, ఆయన నోటికి బోరగా ఉండాలి. లోకముకు దేవుని మాటలు అలా తెలుస్తాయి, నీ నోట్లో నుంచి తెలియాలి. ఎవరి నోట్లోంచి? ఆయన ఏది పలకమంటే అది పలకాలి, ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలి. దేవుని మాటలకు శక్తి ఉంది. మోషే మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం చెప్తే అది మాట్లాడాడు. దేవుడు నీ దగ్గరికి వెళ్ళి నేను ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు. 5వ వచనం చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండం 5:1. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించున్నాడు. పోనిమ్మని. అసలు ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాడు అనే మాట పలకడం ఎంత కష్టమో తెలుసా? అందరిని ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఆయన ఎవరు ఆజ్ఞలు తీసుకోడు. గమనించండి, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఏం పలకాలా? మా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ మాట అనాలంటే మెడ తెగిపోద్ది అక్కడ. కానీ దేవుని మాట ఉన్నదన్నట్టు చెప్పాలంతే. దేవుడు ఏం పలకమన్నాడు అదే పలికాడు. ఏమి కొంచెం కూడా మార్చడానికి ఇల్లే. దేవుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడు. దాన్ని సరిచేయకు, మళ్ళీ ఎదుటివాడికి తగ్గట్టుగా మార్చేయకు నువ్వు. దేవుని మాటకు శక్తి ఉంది. ఫరోకి ఏది చెప్పమంటే అది చెప్పాడు. దేవుని నోటికి నోరుగా ఇతను సొంతగా సిద్ధపడాల్సిందేమి లేదు. మోసే ఒకడు కలపలేదు, ఒకడు తీల. దేవుడు ఏది చెప్పమంటే అది మక్కి చెప్పాడు అంతే. మన పని కూడా అదే. మనము దేవుని కొరకు మాట్లాడాలి. ఎవరి కొరకు? చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, యాలైనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏది? సువార్త. రక్షించే శక్తి దేనికి ఉందట? సువార్తకుంది. నీ సొంత మాటలకు లేదు.
నువ్వు మాట్లాడితే ఆవిడ రక్షింపబడదు. దేవుని మాటలు పలికితే రక్షింపబడతాడు. దేవుని సువార్త వినిపిస్తే రక్షింపబడతాడు. కాబట్టి నీ నోట ఎప్పుడేముండాలి? దేవుని సువార్తే ఉండాలి. దేవుని సువార్తే ఉండాలి. ఆయన మాటలు మాట్లాడి నీ నోట్లోంచి ఎప్పుడు నీ నోట ఆయన సువార్త ఉంచుకోవాలి. అది రక్షిస్తుంది. మొదటి యూదునికి, తర్వాత గ్రీస్ దేశస్తుని కూడా అది రక్షించే శక్తి కలిగింది అంటున్నాడు. రక్షించే నీ సొంత మాటల్లో బలం లేదు. మనం చాలాసార్లు అనుకుని నేను మాట్లాడితే మారిపోతాడు, నీ మాటల వల్ల ఉత్తి మాటలేమని. దేవుని మాటలు పలుకు. ఎవరి మాటలు? మోషే ఏమీ కలపలే, ఏమీ తీలే, ఉన్నది ఉన్నట్టే మాట్లాడాడు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చెప్తాడు, ఈ గ్రంథమందు రాయబడిన మాటల్లో ఏది తీసేయకూడదు, ఏది కలపకూడదు. అలా చేస్తే ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వాళ్ళకి వస్తాయన్నాడు. కాబట్టి నీ మాటలు వ్యర్థమైన మాటలు మాట్లాడు, దేవుని సువార్త మాటలు మాట్లాడు. ఏ మాటలు? దేవుని మాటలకు ఉంది శక్తి. దేనికి ఉంది? దేవుని మాటలకు ఉంది. నువ్వు దేవుని మాటలే పలకాలి ఎదుటివాడికి, అది రక్షిస్తుంది. సువార్త గురించి సిగ్గుపడకే. ఏం చేయొద్దు? సిగ్గుపడక. గమనించండి, కొన్నిసార్లు సిగ్గుపడతాం, కొంతమందిని ఎదుర్కోవాలంటే భయపడతాం, కొన్ని మాటలు మాట్లాడడానికి ధైర్యం రాదు మనకి. నీ అన్య స్నేహితులు ఉన్నారు, మొదట ఆజ్ఞ చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ఈ మాట చెప్పగలవా? మాకు ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే, ఆయన మాత్రమే దేవుడు అని అనగలవా? అయ్యో మేము అందరూ దేవుళ్ళు, నీ దేవుడిని కూడా నేను ఒప్పుకుంటుంటే అందరు దేవుళ్ళు ఒక్కడంటుంటే మా దేవుడే దేవుడు అంటున్నావు. నువ్వు వాళ్ళతో ఏమొచ్చేద్దే? గొడవ వచ్చేద్ది. ఇప్పుడు వాళ్ళ చేతిలో పడడం మంచిదా, దేవుని చేతిలో పడడం మంచిదా? చెప్పాలి. వాళ్ళు ఏదో తిట్టుకొని వెళ్ళిపోతారు, పోన్లే. వాళ్ళ గురించి మనం దేవుని చేతిలో పడతేలా? దేవుని బిళ్ళ వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపు ఒకరోజు తెలుసుకుంటారు ఈ భూమి మీద. రేపు తెలుసుకోపోయినా నరకానికి వెళ్ళిపోయినా అయినా చూస్తారు. నిజం, సత్యం ఏంటిది? నిజమేలే, ఆ రోజు చెప్పింది వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు, మనది అంత వ్యర్థం అనేది ఆ రోజు తెలుసుకుంటారు. కానీ నువ్వు జాగ్రత్త, నీ మాట మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకానికి వెళ్ళలేడు. ఈ మాట చెప్పడానికి కూడా సిగ్గుపడకూడదు. సువార్త గురించి సిగ్గుపడకు. దేవుని బిడ్డలు గమనించండి, నువ్వు వాక్యం వింటున్నావు, నువ్వు ఇది బాధపడతారని వాళ్ళకి తగినట్టుగా మార్చేసావా, నువ్వు గొప్ప శిక్షలు పొందుతావు. ఆయన ఏం మాట్లాడమన్నాడో అదే మాట్లాడు. అవతలోడికి చేదుగా ఉన్నా, మింగుడు పడకపోయినా గమనించండి, అది చాలా విరోధం కలిగించిన ఆ మాటలే పలుకు, అది మాత్రమే రక్షిస్తుంది. నువ్వు ఖచ్చితంగా ఉండే. దేవుని బిడ్డనా, మోషే అంటున్నాడు, మోషే ఏది పలకమంటే అదే పలికాడు. నేను ఏది చెప్తే అదే చెప్పు, ఏమి కలపకో తీసేయక అంటున్నాడు. దేవుని బిడ్డను గమనించండి, ఈరోజు ఇది చాలా ప్రధానమైన పని. నీ మాటలు గమనించండి, మనుషులను బట్టి మారిపోకూడదు, సందర్భాన్ని బట్టి మారిపోకూడదు. నువ్వు ఖచ్చితంగా చెప్పాలి సువార్త. అది గమనించండి, కొంతమంది చాలామందికి చేదుగా ఉంటుంది. ఎందుకంటే నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. చాలామందికి మింగుడు పడకపోయినా నువ్వు అలాగే ప్రజెంట్ చేయాలి. సువార్త ఇదే, మా దేవుడు ఇదే చెప్తున్నాడు, నీకు బాధ కలిగిన అంతే. నువ్వు మత చాంద స్వాద అనుకో, నువ్వు ఇంకేమైనా పేర్లు పెట్టుకో, కానీ సత్యం ఇదే. దేవుని బిడ్డలు గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. రెండోది, నువ్వు లోకానికి విరోధంగా నిలబడినప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే, ఆయన ఏం చెప్తే అవే నీ నోట రావాలి. దేవుని మాటలకు శక్తి ఉంది. మనం ప్రార్థించినప్పుడు కూడా వాగ్దానాలు, దేవుని మాటలన్నీ నింపుదాం. ఏమి నింపుదాం? దేవుని వాగ్దానం. ఎందుకంటే వాగ్దానాలకు బలం ఉంటుంది. వాగ్దానాలే జరగవలసి ఉన్నది అన్నాడు. ఏం జరగాలి? వాగ్దానాలే జరగాలి. వాగ్దానాలు లేని ప్రార్థనకు అంత బలం ఉండదు. వాగ్దానాలు లేని ప్రార్థన లాంటిదంటే ఇనప ఊసలు లేని స్తంభం లాంటిది అనమాట. నిలబడుతుందా? చెప్పాలి. ఇనప ఊసలో వాగ్దానాలు అనుకుంటే కాంక్రీట్ ప్రార్థన లాంటిది అనమాట. కాంక్రీట్ ప్రార్థన ఉండాలా, వాగ్దానం. అప్పుడు స్తంభం ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. ఏది తీసేస్తే ఏది నిలబడద్ది? ఏది నిలబడదు.
గమనించండి, నీ ప్రార్థనలో దేవుని వాగ్దానాలు ఉండాలి. కొంతమంది ఎక్కువ మంది వాళ్ళు కొన్ని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు, వాటిని అనుకరిస్తూ ఉంటారు. వాగ్దానాలు కాదు, నువ్వు వాగ్దానాలు నేర్చుకోవాలి. ప్రార్థనలు ఏముండాలి? సందర్భోచితం వాగ్దానాలు వాడాలి, నీ ప్రార్థనలో ఉండాలి. కాబట్టి గమనించండి, దేవుడు ఏం మాట్లాడితే అదే మాట్లాడుతున్నాడు, దేవుడు ఏది చెప్తే అదే మాట్లాడుతున్నాడు. ఇది రెండవది. మూడవదిగా మనం చూస్తే నిర్గమకాండము 7వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. గమనించండి, మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లే చేసిరి, అలాగుననే చేసిరి. ఎలా చేశారట? ఒకటి, వారు దేవుని ప్రతినిధులుగా ఉన్నారు, రాయబారులుగా నిలబడ్డారు, దేవుని స్థానములో నిలబడ్డాడు. రెండోది, దేవుని మాటలే పలికాడు, అందులో ఏం కలపలేదు, ఏం తీయలేదు. ఖచ్చితంగా అది గమనించిన, ఒక రకంగా అతని తల మీద కత్తి తెచ్చిన అవే మాటలు మాట్లాడాడు. మూడోదిగా అలాగే చేశారట. అలాగే మాటలే కాదు, చేతలు కూడా దేవుడు ఏది చెప్తే తమకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. మళ్ళీ అంటున్నాడు తిరిగేసి, అలాగుననే చేసిరి. ఎలా చేశారట? అలాగుననే చేసిరి. దేవుడు ఏం చేయమంటది? దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి నిలవబడమన్నాడు, నిలబడ్డాడు. కర్ర పట్టుకో అన్నాడు, పట్టుకున్నాడు. వదిలే అన్నాడు, వదిలేశాడు. తోక పట్టుకున్నాడు, పట్టుకున్నాడు. చేశాడా లేదా? గమనించండి, ఇదిగో నువ్వు వెళ్ళి నీటి మీద కర్ర చాపు అన్నాడు, చాపాడా లేదా? ఇదిగో నువ్వు నీటి మీద కర్ర చాపు, కప్పలు వస్తాయన్నాడు, చాపాడా లేదా? నువ్వు ఆవు బుగ్గు తీసుకొని గాల్లోకి విసిరమన్నాడు, విసిరాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఏం చేయమంటే అది చేశాడు. అద్భుతం జరగాలంటే ఆయన మీతో చెప్పినది చేయాలి. కానాను విందులో అద్భుతం జరగకముందు ప్రభు తల్లి అయిన మరియ సిద్ధపరిచింది ముందు అద్భుతానికి. అక్కడున్న పనివాన్ని సిద్ధపరిచింది, ముందుగా చెప్పింది ఆయన ఏం చెప్తే అది చేయండి, నోరు మూసుకొని చేయండి అన్న. ఎలా చేయాలి? విశ్వాసానికి ప్రశ్న ఉండకూడదట. విశ్వాసానికి నీకు జవాబు కావాలా, అద్భుతం కావాలా? గమనించండి, అద్భుతం కావాల్స్తే నువ్వేం అడక్, ఆయన ఏం చెప్తే అది చేయి. దేవుడు ఏది చేయమంటే అలా చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలా ఉండాలంటే, ఆయన వాక్యాన్ని వింటున్నావు ఇప్పుడు, అది నీ జీవితంలో సాధన చేయాలి, అవలంబించాలి. సరదా కాదు నువ్వు వినేది, సరదా కాదు. ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయువాడు, ఈ నా మాటలు విని ఆ ప్రకారము చేయనివాడు. ఇద్దరిని చూపించాడు. విని చేసేవాడు బుద్ధిమంతుడు, విని చేయనివాడి బుద్ధిహీనుడు. విని చేసిన వాడు ఇల్లు నిలబడ్డది, పునాది ఉంది. విని చేయని వాడి ఇంటికి పునాది లేదు. విని చేసిన వాడి ఇల్లు తుఫానుకి, గమనించండి, గాలికి, వరదకి, వర్షానికి పడిపోలేదు. విని ఆ ప్రకారం చేయని వాడి ఇల్లు పడిపోయింది. నువ్వు ఏ విధంగా ఉన్నా దేవుని వాక్కు వినడానికేనా? ఇది వినడానికి తప్ప ఆచరించ యోగ్యమైంది కాదనుకుంటావేమో. ఈ కాలంలో అలా బ్రతకలేమండి అంటావేమో. దేవుని వాక్యం ఎప్పుడు చెల్లుతుంది, సత్యం ఎప్పుడు సత్యమే. ఇది ఎప్పుడు చెల్లుతుంది ఇది. దేవుని బిడ్డలారా, క్రీస్తును అనుసరించి జీవించడం అనేది ఇది ఎప్పటికైనా చెల్లేదే. అదే శ్రేష్ఠ జీవితం. దేవుని సంగమం గమనించండి, ఆయన చెప్పిన దాని ప్రకారం నడువు. నీ జీవితంలో చూపించాలి దేవుని బోధ. నువ్వు అద్భుతములు చూపించాలా లోకానికి, ఆయన మీతో చెప్పింది చేయి. ఇప్పుడు దేవుడు అద్భుతం చేయాలనుకున్నాడు, కర్రను పాము చేయాలన్నాడు. ఇప్పుడు ఈయన కర్ర వదలలేదు అనుకోండి, అద్భుతం జరుగుతుందా? ఆయన చెప్పింది చేస్తేనే జరుగుతుంది, చేయకపోతే జరగదు. నీ జీవితంలో కూడా అంతే. లోకము నీ ద్వారా అద్భుతాలు చూడాలంటే నీ జీవితంలో ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించు. ఆయన నీతో చెప్పింది చేయి, దాన్ని పాటించు. దాన్ని పాటించకుండా ఎదుటోడికి చెప్పలేవు. కొంతమంది చెప్తారు, చేయరు, వారి మాటకు విలువే ఉండదు. వారి మాటకి అది ఎవరు ఆచరించరు. కానీ నువ్వు చేసి చూపించు, ఎదుటివాడు ప్రేరేపింపబడతాడు. అతడు చేశాడు కదా, అతడి జీవితంలో అద్భుతం జరిగింది కదా, నేను చేయాలనుకుంటాడు. నీ జీవితంలో దేవుడు చెప్పే ప్రతి మాట క్రియగా మారాలి.
నువ్వు దాన్ని అవలంబించాలి, నువ్వు పాటించాలి. అలా పాటించకుండా ఎదుటోడికి చెప్పలేవు. దేవుని బిడ్డలారా, క్రీస్తు బోధ అనుసరణీయమైంది, అది ఆచరణ యోగ్యమైంది. నువ్వు ఆచరించడం కష్టమేమో, కానీ అద్భుతాలు చూస్తా. ఏం చూస్తా? అద్భుతాలు. ఆయన మీతో చెప్పునది, మన మిషన్ సిద్ధాంతం అదే. ఆయన మీతో చెప్పునది చేయడి. బైబిల్ మిషన్ అంటే అదే. బైబిల్ అంటే ఆయన మీతో చెప్పునది, మిషన్ అంటే చేయడమే. ఆయన చెప్పింది చెయ్యాలి. మనం కేవలం వినువారముగా మాత్రం ఉండకూడదు. ఎలా ఉండకూడదు? కొంతమంది కేవలం వినువారుగా ఉండిపోతారు. నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఆ ప్రకారము చేయాలి. దేవుని సంగమా, మీరు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారయుండుడి. ఎలా ఉండాలట? మిమ్మును మీరు వినువారు మాత్రమై ఉండి, కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. కేవలం విను ఊరుకునే వాళ్ళందరూ తమను తాము మోసపుచ్చుకుంటున్నారు అనమాట. మోసపుచ్చిన వారు అయి ఉండకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఎలా ప్రవర్తించాలట? మనం వినేదేమో వాక్యం, ప్రవర్తించేదేమో లోక తీరుగా. ఏ తీరుగా? లోక తీరుగా. అలా ప్రవర్తిస్తే ఉపయోగం ఏముంది? ఇంత బోధ వినడం అనవసరం కదా. దేవుని బిడ్డలను గమనించిన కొంతమంది ఎంత చెప్పినా వినరు అనుకోండి. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు. దేవుడు కూడా అనుకుంటాడు, వీడు ముందు చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు చెప్పింది అంత గాలి కుదిలేసాడు. పాటించడం ఏది పాటిస్తున్నాడు? లోకాచారాలు పాటిస్తున్నాడు. నువ్వు అలా ఉండకూడదు. నువ్వు దేవుని వాక్యమును అనుసరించి జీవించాలి. 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా చెప్తాడు. 4వ అధ్యాయం 17వ వచనం, కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయ నెరిగియు అలా చేయని వాడికి ఏం కలుగుద్దట? నువ్వు చేయాల్సింది చేయకపోతే కూడా పాపము. జాగ్రత్త. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. నువ్వు పాటించాలి. నువ్వు పాటించకుండా లోకానికి చెప్పలేవు. 3 విషయాలు. 1, నువ్వు దేవుని ప్రతినిధివి. ఎవరు ప్రతినిధివి? నువ్వు సాతాను చూసి జడీకో. నువ్వు దేవుని స్థానంలో ఉన్నావు. లోకమునకు దేవుని స్థానంలో మాట్లాడుతున్నావు. నువ్వు దేవుని ప్రతినిధిగా, రాయబారిగా వెళుతున్నావు అనేది గుర్తించుకో. నువ్వు ఎప్పుడైతే దేవుని రాయబారి అనుకుంటావో మోషేలాగా ఫరోను కూడా లెక్క చేయకుండా నిలబడతావు. 2వదిగా, దేవుని మాటలే మాట్లాడు. ఏ మాటల? దేవుని వ్యర్థ మాటలతో. నువ్వు అన్ని దేవుని మాటలు ఉండాలి. కొంతమంది గమనించండి, చెప్తూ ఉంటారు, మొదట వాక్యం ఎత్తుకుంటారు, మిగతా అన్ని పిటకథల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా చక్కగా అత్తగారు ఎలా అంటారు, మామగారు ఎలా అంటైనా వెళ్ళిపోతాం, ఎంత నవ్వేసుకుంటామా. గమనించిన అసలు ఆ వాక్యం చెప్పింది నిన్ను తప్పించడానికి. వాక్యమే దాంతో వస్తే నువ్వు దేని వలన విడిపింపబడతావిక. కాబట్టి గమనించండి, నువ్వు దేవుని వాక్కు ద్వారానే బలపడాలి. వాక్కు, దేవుడు ఏది మాట్లాడితే అది మాట్లాడు, అది అద్భుతం చేస్తుంది. యేసు ప్రభు అపవాదిని ఎదిరించడానికి అన్ని దేవుని మాటలే వాడాడు. ద్వితీయోపదేశ కాండంలోంచి దేవుని మాటలకే సాతాను జడుస్తాడు. నువ్వు గమనించండి, నీ జీవితంలో కూడా దేవుని మాటలే మాట్లాడాలి. అవి గొప్ప శక్తి గలవి, రక్షించే శక్తి గలది దేవుని సువార్త. 3వది, దేవుడు చెప్పినట్టు చెయ్యి. ఎవరు చెప్పినట్టు? మనుషులు చెప్పినట్టు కాదు. మనుషులు చెప్పినట్టు చేస్తే మోసపోతాం. దేవుడు చెప్పినట్టు చేయి. ఆయన నడవమన్నట్టు నడు, మాట్లాడమన్నట్టు మాట్లాడు, ప్రేమించమన్నట్టు ప్రేమించు, సహించమన్నట్టు సహించు, క్షమించమన్నట్టు క్షమించు, పరిశుద్ధంగా ఉండమన్నట్టు ఉండు. ఆయన ఎలా బ్రతకమంటే అలా బ్రతుకు, ఎలా ఉండమంటే అలా ఉండు. అలా జీవించి చూపించు. కష్టమైనా సరే అది నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. ఏం జరిగిస్తుంది? గమనించండి, కొంతమందితో మనం మాట్లాడడం చాలా కష్టం. దేవుని బిడ్డలు గమనించండి, వాదిస్తూ ఉంటారు లోకములో. దేవుని సంగమా, వారికి ఏం మాట్లాడాలి దేవుడు ఆ సమయానికి అందిస్తాడు కదా. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఇంకో ఆయన స్నేహితులు, ఆయన ఏమో నాస్తికుడట. ఈయన పాస్టర్ గారు. ఆ నాస్తికుడు వృత్తి ఏంటంటే సెలూన్ షాప్, క్షౌరం చేసే వృత్తి ఆయనది.
వీళ్ళిద్దరూ స్నేహితులు, ఈయన నాస్తికుడు, ఆయనేమో పాస్టర్ గారు. ఇద్దరు ఒకరోజు ఊర్లోంచి వెళ్తున్నారట. ఊర్లోంచి వెళుతూ ఒక మురికి వాడకుండా వెళుతున్నారట. వెళుతున్నప్పుడు అక్కడ చాలా పేదవారు, దుర్భర స్థితిలో, చాలా వ్యసనాల బారిన పడి రకరకాలుగా పతనమైపోతున్న వాళ్ళందరినీ చూస్తూ ఈ నాస్తికుడు అంటున్నాడు పాస్టర్ గారితో, అందుకనే నేను దేవుడు అనే సిద్ధాంతాన్ని నమ్మను. చూడు వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు, వీళ్ళని చూడు దేవుడు ఎక్కడ వదిలేశాడు, వీళ్ళ జీవితాలను ఎలా వదిలేశాడో, ఇంత దరిద్ర స్థితిలో, ఇంత వ్యసనాల బారిన, ఇంత పతన స్థితిలో వదిలేశాడు, అందుకనే దేవుడు నమ్మను అన్నాడట. పాస్టర్ గారు ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోతున్నారు. అంతలో ఈయన ముందు అక్కడ వెళ్తున్నాడట. ఆడికి జుట్టు ఈ భుజాల వరకు ఉందట, జుట్టు చాలా బూచోడ్లా ఉన్నాడు మొత్తం జుట్టుతో. ఈయన అన్నాడు, అందుకని నేను కూడా బార్బర్లను నమ్మను, చూడాడు ఎంత భయంకరమైన జుట్టుతో ఉన్నాడు, బూచోడ్లా ఉన్నాడు, అందుకని నేను కూడా ఈ యొక్క మీ బార్బర్ వృత్తి, ఆ క్షౌరం చేసేవారిని నేను నమ్మను అన్నట్ట. అయ్యో మాదేం పొరపాటు, ఆడు మా దగ్గరికి వస్తే కదా సరి చేస్తాం, మాకు షాప్కి వస్తే అన్ని అందంగా తయారు చేసి పంపిస్తాం, బూచోడ్లాగా ఉంటాడా అన్నట్ట. ఈయన అన్నట్ట, వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వస్తే వారి దుస్థితి నుంచి మా దేవుడు రక్షించడా, వారి పేదరికం నుంచి దేవుడు లేవనెత్తడా, వారి యొక్క గమనించండి బలహీనతల నుంచి, ఆ వ్యసనాల నుంచి దేవుడు విడిపించడా, వాళ్ళు రాకే అలాగుండిపోయారు అన్నట్ట. దేవుని బిడ్డలు గమనించండి, మనం కొన్నిసార్లు ఏ సమాధానం చెప్పాలో తెలియదు, దేవుడు అందిస్తాడు. ఎవరు అందిస్తారు? దేవుని మాటలే చెప్పు, దేవుని మాటలు రక్షిస్తాయి, దేవుని మాటలు రక్షిస్తాయి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈరోజు మనం గుర్తించాలి, మోషేలాగా నువ్వు కూడా దేవుని స్థానంలో ఉన్నావు. లోకానికి ఎవరి స్థానంలో ఉన్నావు? దేవుని స్థానం, దేవుని ప్రతినిధిగా ఉన్నావు. లోకంలో ఉన్నవాడు బలవంతుడే. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ లోకంలో ఉన్నవాడు బలవంతుడే, కానీ నీలో ఉన్నవాడు వాడికంటే బలవంతుడు. నువ్వు దేవుని పక్షంగా వెళుతున్నావు, దేవుని ప్రతినిధిగా రాయబారిగా వెళుతున్నావు, జ్ఞాపకం ఉంచుకో. రెండోదిగా గమనించండి, నువ్వు మాట్లాడినప్పుడు ఎవరు మాటలు మాట్లాడా? దుష్టిని ఎదిరించడానికి నీ సొంత మాటలు సరిపో. నీ సొంత మాటలకు ఎంత మాత్రం బెదరడు. అతన్ని బెదిరింపజేసేవి ఎవరి మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలే శక్తి కలిగిన మాటలు. అందుకనే దేవుని వాక్కు నీ నోట్లో ఎప్పుడు ఆడుతూ ఉండాలి. దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు ఉన్నట్టుగా మాట్లాడాలి. ఆ మాటలకు శక్తి ఉంది, రక్షిస్తున్నాయి. మూడోదిగా దేవుడు గమనించండి, చేయమన్నది నువ్వు చేయాలి. ఎవరు చేయమన్నది? ఆయన మీతో చెప్పినది చెయ్యి. ఇది అనేకుల మీద ప్రభావితం చేస్తుంది, అద్భుతాలు జరిగిస్తుంది. మోషే అలా చేశాడు గనక ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయగలిగాడు. ఎందుకంటే ఆయన దేవుడు ఏది చెప్తే అది. నీ జీవితంలో కూడా అద్భుతాలతో నింపబడాలి నీ జీవితం అంటే, నువ్వు ఆయన మాటకు లోబడి ఆయన మాటను అనుసరించి నడవాలి. గమనించిన, వినడం తేలికే, కానీ చేయడమే అసలు సత్యం, అది కష్టం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు అలా బ్రతికినప్పుడు మనం దేవుని మహింపరిచిన వారం అవుతాం. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడ మహోన్నతుడానికి వందనాలు తండ్రి. ఈ దినము నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న ప్రతి మాట మా జీవితంలో ఫలింప చేయండి దేవా. నిజముగా మోషే వలె మేము కూడా ఈ లోకంలో నీ ప్రతినిధులుగా నిలవబడి దేవా, నీకు ప్రతినిధులుగా ఈ లోకములో దేవా నీ పని మీద మేము ఉండగల ధన్యత దయచేయండి. నశించిన ఆత్మలు రక్షించడానికి నువ్వు వచ్చావు, అదే పని మీద మేమును ఉండగల ధన్యత దయచేయి. నువ్వు పలికిన పలుకులు మేము ఈ లోకములో పలికి ఈ లోకమును తలకిందులు చేయగల ధన్యత దయచేయి. అనేకమైన వారిని రక్షించుటకు నీ వాక్కును మేము ప్రభా వాడుకోగల ధన్యత దయచేయి ప్రభా. దేవా, ఇదిగో నువ్వు చెప్పింది మా జీవితంలో చేసి నీ గొప్ప అద్భుతాలు మా జీవితంలో అనుభవించుటకు సహాయం చేయము ప్రభా. నువ్వు మమ్మల్ని విడిపించావు, నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని మేము మా జీవితం అంతా నీకు అర్పించుకొని నిజంగా నిన్ను ఆరాధించి ఆరాధన ఫలం అందుకోగల ధన్యత దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.